గౌరవనీయుడు ఆదర్శప్రాయుడు ఈ లోకంలో ఉండడనేటటువంటి శిష్యుని యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధి గురువుని బరువు చేస్తుంది. శిష్యుడు అంటే లఘువు, మా గురువు గారు అంత గొప్పవారు అన్న భావన చేత శిష్యుడు లఘువై నిలబడతాడు. అవి మంగళ దీపాలు. ఈ దేశానికి నిజానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే అటువంటి మహాత్ములు మంగళ దీపాలుగా ఇప్పటికీ వాంగ్మయం చేత నిలబడుతున్నారు. వాళ్ళ వలన ఈ గౌరవం వచ్చింది. తెల్లవారి లేస్తే మనందరం ఒక శ్లోకం చెప్తాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువుగారిని తలుచుకోకుండా, గురువుగారి మీద శ్లోకం చెప్పకుండా, గురువుగారికి నమస్కరించకుండా ఏ కార్యాన్ని ఎవ్వరూ ప్రారంభం చెయ్యరు. గురుర్బ్రహ్మ, బ్రహ్మగారు లోకాలన్నిటినీ కూడా సృష్టి చేస్తాడు. మరి గురువుగారు ఏం సృష్టి చేస్తున్నారు? గురువుగారు ఏమీ సృష్టి చెయ్యరు. కానీ గురువుగారి గొప్పతనం ఏమిటంటే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఈ శరీరమే నేనన్న భావన చేత నేను నాది అన్న రెండు మాటలతోటే అపూర్వంగా వచ్చినటువంటి మనుష్య జన్మ వృధా చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు జ్ఞానబోధ చేసి ఎంతో మంచి మాటలు మాట్లాడుతూ, ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా హితవాక్కులే మాట్లాడుతూ తద్వారా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. కాబట్టి మొట్టమొదట అసలు ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించి జ్ఞానము అన్న మాటకి ప్రాణం పోసి సృష్టి చేశాడు. కాబట్టి గురువు బ్రహ్మ. అటువంటి జ్ఞాన జ్యోతిని కాపాడి అది నిధనం కాకుండా ఎంత పెద్ద గాలి వేసినా, అంటే కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఆ జ్ఞానము నశించిపోకుండా ఇంకా ఇంకా అనుష్ఠానం చేస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుని వృద్ధి పొందేటట్టుగా విష్ణువు లక్ష్మీపతి.